హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. సో ఏదైతే మనకి ఏపీ టెట్ ఎగ్జామ్ ఏపీలో అక్టోబర్ 3 నుంచి 20వ తారీఖు వరకు జరగబోతా ఉందో, సో ఈ టెన్యూర్లో ఎస్జిటి పేపర్ 1కి రాయబోయే వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా లాంచ్ చేసిన మాక్ టెస్ట్లో ఒక్కసారి మ్యాథమెటిక్స్ బిట్స్ రఫ్గా ఓవరాల్గా చూద్దాము. దానివల్ల ఈ ఎవరైతే ఎస్జిటి పేపర్ 1 టెట్ ఎగ్జామ్ అక్టోబర్ 2024లో రాయబోతూ ఉన్నారో వాళ్ళకి కనీస అవగాహన అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మనం దీని మీద అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే సింపుల్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు ఎక్స్పోనెంట్స్ మీద. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ బి పవర్ బి మైనస్ ఏ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. బి అనేది 3 కాబట్టి బి పవర్ బి అంటే 3 పవర్ 3 విచ్ ఈజ్ 3 క్యూబ్ అంటే 27 మైనస్ ఏ పవర్ ఏ 2 స్క్వేర్. సో 27లోంచి 4 పోతే 23. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా రెండో క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ దట్ ఈజ్ ఈక్వల్ టు సిఏ అంటే ఇండైరెక్ట్గా మనకి 3 సైడ్స్ లెన్స్ సమానం అని ఇచ్చాడు. సో 3 సైడ్స్ లెన్స్ సమానం అయితే ఒక ట్రయాంగిల్లో దాన్ని మనం ఏమంటాం? ఆప్షన్ 3 ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం, సమబాహు త్రిభుజం. సో క్వశ్చన్ నెంబర్ 3, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ 2/5. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి అంటే, సో దేని ద్వారా అయితే మనం దేనితో మల్టిప్లై చేస్తే ఇచ్చిన నెంబర్ని మళ్ళీ తిరిగి ఇచ్చిన నెంబరే వస్తుందో దాన్ని మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాము. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 5/2. సో అది కూడా ఆప్షన్స్లో ఉంది. అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటేనేమో దాంతో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ 1 రావాలి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటేనేమో దాంతో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీతో మల్టిప్లై చేస్తే ఇచ్చిన నెంబరే రావాలి. సో అటువంటి నెంబర్ ఏది? సో ఆప్షన్ 2 1. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇన్వర్స్ ఐడెంటిటీ వేరు. సో ఫోర్త్ క్వశ్చన్, ఏ హెలికాప్టర్ travels 600 kilometers in 1 hour. The distance it travels in 4 hours. సింపుల్ మల్టిప్లికేషన్ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద. ఒక గంటలో 600 కిలోమీటర్లు వెళ్తే 4 గంటల్లో 2400 కిలోమీటర్లు వెళ్తుంది. అయితే ఇక్కడ మీటర్స్ అని ఇచ్చాడు, అక్కడే కన్ఫ్యూజ్ అవుతాము. 2400 టక్కున ఆప్షన్ 1 పెట్టేస్తాము. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు కాబట్టి సో ఇక్కడ మీటర్స్లో అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి, 1కి 2 సార్లు చూడాలి. 1 మార్క్ పోతే మీకు డిఎస్సిలో 0.7 దాదాపు 1 మార్క్ టెట్లో పోతే మీకు డిఎస్సిలో 7 మార్కులు టెట్లో పోతే మీకు డిఎస్సిలో 1 మార్క్ పోయినట్టు, అంటే 0.15 పోయినట్టు మీకు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి, ఎందుకంటే డిఎస్సిలో 0.17 అంటే ఒక్కోసారి ఉద్యోగం కూడా పోవచ్చు. సో 5వ క్వశ్చన్, ఏ టీచర్ బాట్ 72 notebooks and distributed equally to all the students in the class. If each student got 4 notebooks, then the total number of students in the class. అంటే క్లాస్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 72. అంటే ఒక్కొక్కరికి 4 నోట్బుక్స్ వచ్చినాయి కాబట్టి 4 into x is equal to 72. That is the total notebooks distributed. So x is equal to 72/4. సో ఇక్కడ మనకి 18 మంది ఉన్నట్టు అర్థమవుతుంది. 6వ క్వశ్చన్, డిగ్రీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ x power 4 y cube minus 2xy plus y power 5 is. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ కావాలి అంటే ఈ ఎక్స్ప్రెషన్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ యొక్క డిగ్రీ 7, సెకండ్ టర్మ్ యొక్క డిగ్రీ x power 1 y power 1 ఉంది కాబట్టి 2, థర్డ్ టర్మ్ యొక్క డిగ్రీ y power 5 ఉంది కాబట్టి 5. సో అవుట్ ఆఫ్ ఆల్ ద 3 టర్మ్స్ హైయెస్ట్ డిగ్రీ ఏ టర్మ్కి అయితే ఉందో ఆ డిగ్రీ అనేది మనకి ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అవుతుంది. ఫస్ట్ టర్మ్కి 7 ఉంది కాబట్టి దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. 7, the sum of 2 rational numbers is -8. If one of the numbers is -15/7, then the another number is అన్నాడు. ఒకటి -15/7 అయింది అంటే ద సమ్ ఏమో -8 అన్నాడు. సో 7 8 ఎంత? 56. 56 కలిపి మనకు పైన -56/7 వస్తే -8 అవుతుంది దాని ఆన్సర్. కాబట్టి -56 రావడానికి ఇంకెంత కలపాలి మనం? -15కి -41 కలిపితే సరిపోతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
సో 8 నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఫర్ ఏ సెమీ సర్కిల్ ఈజ్. సెమీ సర్కిల్ అంటే సగం సర్కిల్ మాత్రమే. అదే మనకు సర్కిల్ అని ఇస్తే ఇన్ఫైనైట్ వస్తాయి. సెమీ సర్కిల్కి నెంబర్ ఆఫ్ సిమెట్రికల్ లైన్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటే మిడిల్లో ఉండే లైన్ మాత్రమే మనకి సిమెట్రికల్గా ఉంటుంది. ఇక మిగతాది ఏది కూడా సిమెట్రికల్గా ఉండదు, ఓన్లీ 1. 9th క్వశ్చన్. ఇఫ్ 3/4 ఆఫ్ ద శాలరీ ఆఫ్ ద పర్సన్ పర్ మంత్ ఈజ్ 6,000, 3/4 వంతు అంటే 4 వంతులుగా డివైడ్ చేస్తే అందులో 3 వంతులు 6,000కి ఈక్వల్ అంటే 3 వంతులు 6,000కి ఈక్వల్ అంటే 3 2 6,000. సో ఇంకొక వంతు కలిపితే ఇంకో 2,000 కలుస్తుంది. సో మొత్తం కలిపితే దాని హిజ్ మంత్లీ శాలరీ 8,000 అనుకోవచ్చు. 10వ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 1849, దెన్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ అన్నాడు. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ మనకు తెలుసు. సో ఎల్ స్క్వేర్ ఈజ్ 1849, దెన్ ఇట్స్ పెరిమీటర్. 1849 దేని స్క్వేర్ కనుక్కొని పెరిమీటర్ దాన్ని 4తో మల్టిప్లై చేస్తే మనకి పెరిమీటర్ అనేది వస్తుంది. 11 ఎల్సిఎం ఆఫ్ 12, 16, 20. సో దీనికి సింపుల్ ఎల్సిఎం కనుక్కోవచ్చు. మనం 4తో పోతుంది కాబట్టి 4 3s, 4 4s, 4 5s. మళ్ళీ 3 4 5లో కామన్గా ఏది పోదు కాబట్టి 3 4 3 4 12, 12 5 60, 63. సో ఇక్కడ 3 4 5 4 64, 240. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 12 ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ 12 and 4, 14 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఇస్ 36, దెన్ ఇట్స్ ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్. పెరిమీటర్లోంచి ఈ రెండు సైడ్స్ని కలిపి 26 వస్తుంది. ఈ రెండు సైడ్స్ని కలిపితే పెరిమీటర్లోంచి దాన్ని తీసేస్తే మనకి 10 centimeters వస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. 13th సమ్ ఆఫ్ 2 integers is -300, వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 60, దెన్ ద అదర్ నెంబర్ ఈజ్ 16. దానిలో కలిపితే -300 రావాలి, అవి రెండింటిని కలిపితే. సో 60ని దేనిలో కలిపితే -300 వస్తుంది అంటే -360లో కలిపితే వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 14th క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏ ఈజ్ 30, బి ఈజ్ 50 degrees, దెన్ సి ఈజ్ మనకు తెలుసు ఆల్రెడీ 180 degrees ఉండాలి ఏ ట్రయాంగిల్లో అయినా 3 యాంగిల్స్ కలిపితే. కాబట్టి ఆప్షన్ 1 100 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15 ఎక్స్ప్రెస్ 190 grams in kilograms. 190 grams కిలోగ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. ఇప్పుడు మనకు ఒక గ్రామ్కి 1/1000 kilograms అని తెలుసు మనకి. సో ఇక్కడ మనకి 190 grams కిలోగ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే 190/1000 వేసేస్తాం సింపుల్గా. కాబట్టి 1 kgకి 1000 grams కాబట్టి సో 190/1000 grams, 190/1000 kilograms. కాబట్టి ఇక్కడ 0.190 ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యి సెకండ్ ఆప్షన్ పెడతాం. 0.190 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 3x degrees and 6x degrees ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, దెన్ x ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో 9x degrees కాంప్లిమెంటరీ అంటే రెండింటిని కలిపితే 90 degrees ఉండాలి. కాబట్టి 9x degrees 90 degrees ఉంటే x 10 degrees అవ్వాలి. సో మూడోది కరెక్ట్ ఆన్సర్. 17 అవుట్ ఆఫ్ 12,000 ఓటర్స్ ఇన్ ఏ కాన్స్టిట్యున్సీ 60% ఓటెడ్ అంటే 12,000లో ఓన్లీ 60% ఓటేశారంట. దెన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఓటెడ్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ అంటే 60% కనుక్కుంటే 12,000కి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 50% అంటే 12,000లో 6,000, ఇంకో 10% అంటే 1,200. సో ఇక్కడ సింపుల్గా 12,000 1,200 కలిపితే 7,200, 6,000 1,200 కలిపితే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18 the product of two numbers is 1296. If one number is 16 times the other number, then one of the number is అన్నాడు. అంటే ఒకటి x అనుకుంటే ఇంకోటి 16 times x ఉందంట. కాబట్టి రెండో నెంబర్ 16x అవుతుంది. రెండు ప్రొడక్ట్ కలిపితే 16x into x ఈజ్ ఈక్వల్ టు 1296. 16x square is 1296. x square ఇప్పుడు ఏమవుతుంది 16 1296/16 అవుతుంది. సో ఇక్కడ 1296/16 అంటే 81. x square ఈజ్ ఈక్వల్ టు 81, x ఈజ్ 9. ఎందుకంటే x square 81 అయితే దాని మరి 81 9 square కాబట్టి x 9 అవుతుంది. 12x 12 9s అంటే ఒకటి 108 అవుతుంది, ఒకటేమో 9 అవుతుంది. దాని వన్ ఆఫ్ ద నెంబర్ అన్నాడు కాబట్టి 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 4. సో 19 ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్ ఈజ్ 78 meters square. ఇఫ్ బేస్ ఈజ్ 6 meters, దెన్ ఇట్స్ హైట్ ఈజ్ బేస్ ఇంటూ హైట్ కాబట్టి ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్ అంటే డైరెక్ట్గా ఒకటేమో 6 మీటర్లు ఇచ్చాడు, ఇక మిగతాది దేంతో మల్టిప్లై చేస్తే మనకి ఏరియా 78 meters square వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
13 6 78 కాబట్టి 13 meters is the correct answer. 20 arithmetic mean of first 5 even numbers. ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 10 వస్తుంది. అర్థమెటిక్ మీన్ తీసుకుంటే 6 వస్తుంది. 21 if x is equal to 1 and y is equal to 2 then the value of the expression 2x minus 3y plus 1 is. అంటే సబ్స్టిట్యూట్ చేయటమే x y వాల్యూస్ ఆ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 2 into 1 minus 3 into 2 అంటే minus 6. 2 minus 6 plus 1 అంటే 3 minus 6 that is minus 3. Option 1 is the correct answer. కాంపౌండ్ రేషియో 5:7 అండ్ 2:9 is అంటే A is to B, C is to D కి కాంపౌండ్ రేషియో AC is to BD కాబట్టి సో ఇక్కడ 10:7 90 10:7 63. సో ఆప్షన్ 3 is the correct answer. 23 x² minus 2 plus 1/x² is equal to అన్నాడు. సో దేన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఈ విధమైన ఎక్స్ప్రెషన్ వస్తుందో చూసుకుంటే ఆప్షన్ 3 x minus 1/x whole square a minus b whole square ఫామ్లో ఉంటుంది. a square అంటే x² ప్లస్ b square అంటే ప్లస్ 1/x² మైనస్ 2 ఇంటూ a ఇంటూ b మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1/x x 1/x క్యాన్సిల్ అయితే మైనస్ 2 వస్తుంది. సో ఆప్షన్ 2 is the correct answer. 24th if x/7 minus 2 is equal to 5 then the value of square root of x is అన్నాడు. x అని కనుక్కోగానే అయిపోదు, స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సో ఇక్కడ x/7 ఏమో 7 అవుతుంది, x is equal to 7 into 7 అవుతుంది. సో x 49 అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x ఏమవుతుంది 7 అవుతుంది. సో ఇది మీకు సింపుల్ మ్యాథమెటిక్స్ బిట్స్ టెట్ ఎగ్జామ్కి ఇచ్చారు. అనాలిసిస్ అయితే చూసాం కదా, ఇదే లెవెల్లో ఉంటుంది. డైరెక్ట్గా ఏపీ గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన మార్క్ ఎగ్జామ్ కాబట్టి మీకు టెట్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ కూడా ఇదే లెవెల్లో ఉంటుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ మినిట్ 9th 10th ఆ లెవెల్కి వెళ్ళొద్దు. 8th లోపే మీకు బిట్స్ ఇస్తాడు కాబట్టి 8th లోపు బాగా రివైజ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా లాస్ట్ మినిట్ టిప్స్ అనాలిసిస్ చాలా ఉపయోగపడతాయి. సో ఇందులో బిట్స్ కనుక ఎక్కువగా తెలిస్తే చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాస్తారు. ఇంకా వీడియోని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.